మూడవ ఐవీఎఫ్ ప్రయత్నం కూడా విఫలమైంది. నా అండాలు చాలా బలహీనంగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. బహుశా తల్లి కావడం నా విధిలో రాసిలేదనుకుంటా. ప్రతిసారి ఐవీఎఫ్ చికిత్స మధ్యలోనే ఆగిపోయేది. నా గర్భాశయ పొర బిడ్డను మోయడానికి అనుకూలంగా లేదని వారు చెప్పారు. నా హృదయం కోరుకున్న దానిని నా శరీరం తిరస్కరిస్తున్నట్లు అనిపించింది. సమస్య ఏమిటంటే తక్కువ స్పర్మ్ నాణ్యత. అందుకే మా ఐవీఎఫ్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మేమిద్దరం నిస్సహాయంగా భావించాము మరియు మేము మా కళని సాధించడానికి చాలా దూరంలో ఉన్నాము. తల్లిదండ్రులు అయ్యే ప్రయాణం ఎప్పుడూ సులభం కాదు. చాలాసార్లు ఐవీఎఫ్ మొదటి ప్రయత్నంలోనే విజయవంతం కాకపోవచ్చు. కానీ ఫెట్టి9లో మా అధునాతన వైద్యం మరియు మీ పట్ల మాకున్న ప్రత్యేక శ్రద్ధ దంపతులకు ఆరంభం నుండే ఐవీఎఫ్ విజయానికి అత్యుత్తమ అవకాశాన్ని కల్పిస్తాయి. ఫెట్టి9లో సరైన సైన్స్ మరియు ఆప్యాయతతో వేలాది దంపతులలో మళ్లీ ఆశలు చిగురింపచేశాము. ఎందుకంటే కొన్నిసార్లు సరైన నిపుణుల చేతుల్లో మరో ప్రయత్నం చేస్తే చాలు.